పై అంచనాలు పెరిగిపోయాయి. బస్సు ఎక్కి ఎక్కి రోతే పుట్టి ఎర్ర బస్సు మీద నాకు మోజా పుట్టి ఎర్ర కోట చేరినాక ఎదురు చూసినా ఎవరి కోసం బుంగమూర్తి ముద్దులంటే కొర్రే కొట్టి బుర్ర మెస్స కుర్రగాడ ఆరా కొట్టి బెంగుళూరు కళ్ళినాను మంగళూరు కళ్ళినాను బీహారు కళ్ళినాను జైపూరు కళ్ళినాను రాయల్లోరి సీమకొచ్చి సెట్ అయ్యాను. పవన్ తో ఇప్పటికే 2 సార్లు జల్సా చేయించిన దేవి వచ్చే ఏడాది మరోసారి పవన్ కోసం బ్యాండ్ వాయించనున్నాడు. పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న క్రేజీ మూవీకి దేవిశ్రీ ప్రసాదే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఓవైపు పవర్ స్టార్ తో జల్సా చేస్తూనే మరోవైపు మెగా పవర్ స్టార్ తో ఏకంగా 2 సినిమాలకు పనిచేస్తున్నాడు దేవి. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో చరణ్ నటిస్తున్న ఎవడుకు సంగీతాన్ని అందిస్తుంది దేవిని. దీంతో పాటు చరణ్ హిందీ డెబ్యూ మూవీ జంజీర్ కు కూడా దేవిశ్రీ ప్రసాదే మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే రింగరింగా, ఆ అంటే అమలాపురం వంటి పాటలతో బాలీవుడ్ లో దేవికి మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు జంజీర్ తో పూర్తి స్థాయి మ్యూజిక్ డైరెక్టర్ గా సత్తా చూపించబోతున్నాడు దేవిశ్రీ. ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తికమకలో ఎల్లో తొలి తొలి చూపుల మాయా తన తరిలో తడిసిన హాయ అనుభూన తగతిని చూస్తావా ప్రియా గుండె జారి కల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తీయని విషముందే. సీనియర్ హీరోలు అని తేడా లేదు. ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అని భాషా భేదం కూడా లేదు. అందుకే తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలను ఒకేసారి వచ్చే ఏడాది మడత పెట్టడానికి రెడీ అవుతున్నాడు దేవిశ్రీ. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే, ఆనందం మల్లెలు చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే, ఆనందం మల్లెలు చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. 2013లో దేవి చేస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ మిర్చి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను రచయిత కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. అనుష్క, రిచా హీరోయిన్స్. వర్షం, పౌర్ణమి, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ తర్వాత దేవి ప్రభాస్ కాంబినేషన్ లో రానున్న సినిమా మిర్చి. కట్అవుట్ చూసి కొనుక్కొని నమ్మేయాలి డోడ్. బన్నీ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఇద్దరు అమ్మాయిలతో సినిమాకు కూడా దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందిస్తున్నాడు. బన్నీతో ఇప్పటికే ఆర్య, బన్నీ, ఆర్య 2, జులాయి వంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు దేవి. ఇప్పుడు వీళ్ల కాంబినేషన్ లో రానున్న ఇద్దరు అమ్మాయిలతో సినిమా ఆడియోపై భారీ అంచనాలున్నాయి. రంగుల రాట్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు, అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు, నన్ను దిరి నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగి కరాదు, వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు. ఓ మధు, ఓ మధు, నా
మనసు నాది కాదు. 2012లో నాగార్జునకు ఢమరుకం వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దేవి వచ్చే ఏడాది కూడా అదే పని మీద ఉన్నాడు. వీరభద్రం చౌదరి డైరెక్షన్ లో నాగ్ రిచా జంటగా నటిస్తోన్న భాయ్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మన్మథుడు, మాస్, కింగ్, ఢమరుకం సినిమాల తర్వాత దేవి నాగ్ చేస్తున్న సినిమా భాయ్. తెలుగు, హిందీతో పాటు తమిళనాట కూడా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదగడానికి ట్రై చేస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్. సూర్య, కార్తీ, అజిత్ వంటి హీరోల సినిమాలతో బిజీగా ఉన్నాడు. దేవిశ్రీ ప్రసాద్ అంటే తెలుగుతో పాటు తమిళనాట బ్రాండ్ మ్యూజిక్ డైరెక్టర్. అందుకే వచ్చే ఏడాది దేవి ఖాతాలో టాప్ తమిళ్ మూవీస్ కూడా వచ్చి చేరాయి. 2013లో దేవి చేతిలో ఉన్న అతిపెద్ద తమిళ మూవీ సింగం 2. సింగంతో సూర్యకు ఆదిరిపోయే మ్యూజికల్ హిట్ ఇచ్చిన దేవి దాని సీక్వెల్ సింగం 2 ని కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలపాలని ట్రై చేస్తున్నాడు. అన్న సూర్యతో పాటు తమ్ముడు కార్తీతో కూడా ఒకేసారి వర్క్ చేస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్. సూరజ్ దర్శకత్వంలో కార్తీ, అనుష్క జంటగా నటిస్తోన్న అలెక్స్ పాండియన్ సినిమాకు కూడా దేవినే స్వరాలందిస్తున్నాడు. దీంతో పాటు అజిత్, శౌర్యం శివ కాంబినేషన్ లో రాబోయే సినిమాకు కూడా దేవిశ్రీనే సంగీత దర్శకుడు. ఇలా తమన్, దేవిశ్రీ ప్రసాద్లు వరుస సినిమాలతో రెండు ఇండస్ట్రీలను టార్గెట్ చేశారు. టాప్ హీరోలను కబ్జా చేసేశారు. వీళ్ళలో అసలైన కింగ్ ఎవరో తేలేది మాత్రం నెక్స్ట్ ఇయరే. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉన్నా తమన్, దేవి జోరుకు పాపం మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రం పని లేకుండా పోయారు.